రివ్యూస్ చెప్పుకోవడానికి కావచ్చు, అండ్ అలాగే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇంకా టాలీవుడ్ అప్డేట్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర అయితే 30 ఎబో సూపర్ ఫ్లాష్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లూ మాత్రమే ఉంటుంది, లేదా బ్లాక్ మాత్రం చాలా కామన్ గా ఉంటుంది. కానీ మన దగ్గర ఆల్ కలర్స్ లో బ్యాక్గ్రౌండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? సో మాదాపూర్ లో 100 ఫీట్ రోడ్ తాజా కిచెన్ పక్కనే మనకైతే ఒక స్టూడియో అయితే ఉందన్నమాట. సో ఈ స్టూడియోలో మనం ఏమేమి చేసుకోవచ్చు, ఎలాంటి ఇంటర్వ్యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి పాడ్కాస్ట్లు చేసుకోవచ్చు, ఎలాంటి ఫోటోషూట్లు చేసుకోవచ్చు, ఎలాంటి వీడియో షూట్లు చేసుకోవచ్చు, మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉందనేది చూస్తే షాక్ అయిపోతారు అనమాట. సో అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటాయి. సో గ్రీన్ స్క్రీన్ కావచ్చు, బ్లాక్ స్క్రీన్ కావచ్చు, అన్ని కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయో ఒక్కొక్కటిగా మీకైతే క్లియర్ కట్ గా అయితే చూపిస్తా. ఇంకా వీడియో అయితే ఫాలో అయిపోండి. సో ఇక్కడ గాయస్ ఫస్ట్ అయితే మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే అద్దిరిపోయే సెటప్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకైతే ఈ సెటప్ వచ్చేసి అయితే ఫస్ట్ మనం న్యూస్ కు సంబంధించిన కంటెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇది చేసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎలాంటి ఎడిటింగ్ చేయాల్సిన పని కూడా లేదు, అద్దిరిపోయే బ్యాక్గ్రౌండ్ కూడా ఉందన్నమాట మనకైతే. సో ఇక్కడ చూసుకున్నారు కదా, సో మంచిగా మనకైతే గ్లాస్ టేబుల్ అయితే ఉంది, మంచిగా చైర్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే న్యూస్ కు సంబంధించిన కావచ్చు, ఎలాంటి ఫిల్మ్ కి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా నీట్ గా మాట్లాడుకోవచ్చు. ఇంకా మెయిన్ గా ఈ కెపాసిటీ ఉన్న ఈ రౌండ్ టేబుల్ కావచ్చు, ఈ ప్లేస్ దేనికి సెట్ అవుతుంది అంటే డిబేట్స్ చేసుకోవడానికి అయితే పక్కా పనికొస్తుంది అనమాట. సో ముందు మంచిగా చాలా ప్లేస్ ఉంది, కెమెరామెన్స్ కావచ్చు, ఇలాంటి లొకేషన్ అయితే చాలా బాగుంటది అనమాట. సో మనకు అన్ని కూడా ఏసీ అవైలబుల్ ఉంది, లైటింగ్ అవైలబుల్ లో ఉంది, అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. సో మన స్టూడియోకి అయితే ఇదైతే వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇలానే మనం వస్తే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదైతే మనకు సోలో పర్ఫార్మెన్సెస్, నాలాగా ఎవరైతే సోలోగా పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మంచిగా ఫోటో స్టిల్స్ కావచ్చు, ఏదైనా మూవీ రివ్యూస్ కావచ్చు, అండ్ అలాగే ఇంకా ఏదైనా రివ్యూస్ చెప్పడానికి కావచ్చు, సోలో కొంతమంది ఏదైనా ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు వాళ్ళకి కావచ్చు. ఎవరైనా ఇంకా మెయిన్ గా ఇలాంటి చైర్ అయితే మెయిన్ గా ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళకైతే చాలా బాగా అయితే పనిచేస్తారు అనమాట. ఎందుకంటే చాలా స్టైలిష్ గా మంచిగా ఉందన్నమాట. ఇది అద్దిరిపోయేలా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ వేరు, మళ్ళీ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఏదైనా లైట్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకుంటే మీరు పెట్టుకోవచ్చు, అదిరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే ఇక్కడ చూసుకుంటే గ్రీన్ స్క్రీన్ కూడా ఉంది, అండ్ అలాగే బ్లాక్ స్క్రీన్ కూడా ఉందన్నమాట. సో ఈ రెండు స్క్రీన్స్ లో మీకు ఏ స్క్రీన్ కావాలంటే కూడా ఆ స్క్రీన్ మీకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు. సో గ్రీన్ కావాలంటే గ్రీన్, బ్లాక్ కావాలంటే బ్లాక్. సో ఈ రెండిట్లలో మనకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఫర్ ఫోటోషూట్స్ కావచ్చు, ఏదైనా వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఏదైనా పర్లేదు. సో దేనికైనా సరే గ్రీన్ అండ్ బ్లాక్ రెండు కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ వస్తే మనకైతే ఒక రౌండ్ టేబుల్ అయితే ఉందన్నమాట. అది కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఇవైతే ఫర్నిచర్ చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలాంటి ఫర్నిచర్లు ఉన్నాయో మనకి. సో ఈ రౌండ్ టేబుల్లో మనకైతే 3 నుంచి 4 చైర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం కూర్చొని చాలా వరకు ఇది కూడా సేమ్ రివ్యూస్ చెప్పుకోవడానికి కావచ్చు, అండ్ అలాగే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇంకా టాలీవుడ్ అప్డేట్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, అన్ని కూడా ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మెయిన్ గా అయితే మనకు మినిమం ఒక 2-3 మెంబర్స్ అయితే కూర్చొని అయితే ఇన్ఫ్లుయెన్సర్ టైప్ ఎట్లా అంటే డిబేట్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ట్రెండింగ్ టాపిక్స్ కావచ్చు, లేదంటే వైరల్ అవుతున్న కంటెంట్ గురించి కావచ్చు, ఇలా చాలా వరకు అయితే ఇదైతే నీట్ గా అయితే వాడుకోవచ్చు. అది కూడా ఎలాంటి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేయాల్సిన పని లేదు. మనకు గ్రీన్ స్క్రీన్ కావాలంటే గ్రీన్ స్క్రీన్ ఉంది, బ్లాక్ అంటే బ్లాక్ ఉంది. ఇంకా మనకైతే ఇక్కడ అడ్వాన్స్ లెవెల్ అయితే ఉందన్నమాట. చూడ్డానికి అద్దిరిపోయింది కదా, చేసి చూస్తున్నారా, మామూలుగా లేదు. సో ఇది మెయిన్ గా దేనికి పనికొస్తుంది అంటే మనకి ఈ మధ్యలో మీరు రీసెంట్ గా చూస్తూనే ఉన్నారు, ఎక్కువ పోడ్కాస్ట్ ఎంత ట్రెండింగ్ అవుతుందో. సో చాలా పోడ్కాస్ట్లు ఉన్నాయి, అండ్ అలాగే ఏదైనా సెలబ్రిటీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అయితే ఇంకా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇంకా గ్రీన్ స్క్రీన్ కూడా ఉంది, మీకు కావాలంటే బ్లాక్ స్క్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎడిటింగ్ లో అది మీ ఇష్టం, ఇంకా అది ఎడిటర్ చేతిలో ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫర్నిచర్ కావచ్చు, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మైక్స్ కావచ్చు, చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో ఇంకా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, పోడ్కాస్ట్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఎనీ రివ్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నీట్ గా చేసుకోవచ్చు. రెండు ఒకే దగ్గర ఉండాల్సిన పని కదా, సపరేట్ గా పెట్టుకొని నేను సపరేట్ కావాలి. సో నాకు ఒక మూవీ చూసి నాకు రివ్యూ కావాలి, లేదంటే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, లేదంటే ఒక ట్రెండింగ్ టాపిక్ మీద రావాలి. ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్స్ వాళ్ళకి ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. సో వాళ్ళకి సపరేట్ గా ఒక ప్రైవసీ కావాలి, సపరేట్ ఒక నీట్ గా మైక్ ఉండాలి. అట్లా చాలా మంది మైక్ లేక ఇలాంటి రూమ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ కూర్చొని అయితే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ అద్భుతంగా చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. సో ఇంకా
ఇద్దరు గురించి మాట్లాడుకోవాలన్నా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అయినా సరే ఈ మధ్యలో ఎక్కువ హీరోయిన్లను కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వాళ్ళని కానీ ఇట్లాంటి వాళ్ళని అయితే ఒక స్టూడియోకి పిలిపించి చాలా వరకు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా, వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. సో ఇంకా ఇవైతే మెయిన్ అనమాట. మనకైతే మైక్స్ కూడా చాలా అడ్వాన్స్ అనమాట, నీట్గా వాయిస్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. నేను కూడా ట్రై చేసిన. సో ఇంకా సపరేట్గా కూడా నీట్గా కూర్చొని ఎవరి వీడియోకి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా మంది మైక్స్ ఉండవు, కొంతమందికి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళ రూమ్లో. కానీ ఇక్కడైతే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సపరేట్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు. నీట్గా ఎవరి మైక్ వాళ్ళ దగ్గర ఎవరి వీడియోకి వాళ్ళు ఓన్ వాయిస్ ఇచ్చుకొని అయితే నీట్గా మీ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట గైస్. ఇంకా అట్లనే మనకైతే ఇప్పుడు మీరు చూస్తున్నా ఇప్పుడు కొంచెం డల్గా కనిపిస్తుండొచ్చు, బట్ ఇంకా మన దగ్గర అయితే 30 ఎబో సూపర్ ఫ్లాష్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ ఓన్లీ రెడ్ కలర్ లైట్స్ కావచ్చు, డిజైన్ లైట్స్ కావచ్చు, బ్లాక్ స్క్రీన్ లో అయితే మీకు అప్పుడప్పుడు ఆ ఫ్లాష్ లైట్స్ కావచ్చు చాలా ఉన్నాయన్నమాట. ఆ లైట్స్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఒకసారి చూపియన్న లైట్స్ అయితే ఎన్ని అయితే ఉన్నాయో చూసుకోవచ్చు. సో మీకు మీ వీడియోకి తగ్గట్టుగా అన్ని లైట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అట్లనే మెయిన్ గా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ దగ్గర కూడా చాలా లైట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మిమ్మల్ని ఫోకస్ చేసే లైట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ప్రతి ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీకు పర్సనల్ గా కావాలన్నా సరే పర్సనల్ గా వాడుకోవచ్చు. సో ఇంకా పాడ్కాస్ట్లు చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలనుకున్నా కూడా దిస్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. దీనికి ఎలా కన్సల్ట్ కావాలి లేదంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి, సో ఎంత ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మంది ఒకవేళ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సో ఇదైతే మనకు మాదాపూర్ లో 100 ఫీట్స్ రోడ్స్ పక్కన తాజా హోటల్ పక్కన అయితే ఉందన్నమాట మన స్టూడియో. సో ఈ స్టూడియోకి అయితే మీరు కింద నేను డిస్క్రిప్షన్ లో కానీ ఇక్కడ స్క్రీన్ పైన కానీ డీటెయిల్స్ నెంబర్ అయితే ఇస్తాను అనమాట. నేమ్ వాళ్ళ పేరు కూడా ఇస్తా. సో ఇది మా వాళ్ళదే అనమాట ఇది. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కన్సల్ట్ అయిన తర్వాత సో మీరు కాస్ట్లు కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటాయి అనమాట. మీరు ఎంతో ఎక్కువ ఉంటాయని చెప్పేసి అస్సలు అనుకోవద్దు, చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటాయి. సో ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ కింద ఇస్తున్న నెంబర్ని అయితే డిస్క్రిప్షన్ లో కూడా డీటెయిల్స్ అయితే ఇస్తా. అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాతనే రావండి. ఒకవేళ వచ్చి చూడండి, ఫస్ట్ మీకు వీడియోలో ఇంకా నచ్చకపోయినా వీడియోలో సరిగ్గా కనిపించకపోయినా సరే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. సో వచ్చి చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ కావచ్చు, పాడ్కాస్ట్లు కావచ్చు, రివ్యూలు కావచ్చు, అన్నిటికి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక్కొని వచ్చేయండి గైస్. ఇంకా ఈ స్టూడియో మనది ఒకటే కాదు, ఈ సెటప్ మాత్రమే కాదు, పక్క రూమ్ కూడా మనదే. దాంట్లో అయితే మీరు ఇంకా పర్సనల్ గా ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా బిఫోర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, ఇంకా మీరు ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, చాలా వరకు అయితే అన్ని రకాల ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు మనకి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ రూమ్ కూడా చూసేద్దాం, వచ్చేయండి గాయస్. ఇదే మనం అనుకున్న ఇంకో రూమ్ లో మనకున్న ఫోటో స్టూడియో అనమాట. అద్దిరిపోయింది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ ఫస్ట్ అయితే మనకు బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంది, వెనక వైట్ బ్యాక్గ్రౌండ్, ఆ పైన ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్, అండ్ అలాగే బ్యాక్ సైడ్ గ్రీన్ కూడా ఉంది, అండ్ ఇంకా చూసుకుంటే బ్లాక్ కూడా ఉంది అనమాట. సో మనకైతే ఇంక ఇవే కాకుండా ఒక ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అది దేనికంటే అది మీ పర్సనల్ బ్రాండ్ ప్రమోషన్ కావచ్చు, యాడ్ ప్రమోషన్స్ కావచ్చు, మీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా దానికి సంబంధించి మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట. అది యువర్ చాయిస్. సో ఈ ఫోటోషూట్ లో మెయిన్ గా మనకైతే చాలా వరకు సెలబ్రిటీ ఫోటోషూట్స్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ పర్పస్ కోసం ఫోటోస్ కావచ్చు, మీ థంబ్నెయిల్ డిజైనింగ్ పర్పస్ కోసం కావచ్చు, మీ ఇంకా మెయిన్ గా ఎలాంటి డిజైన్ పర్పస్ కోసం అయినా ఫోటో షూట్ చేసుకోవడానికి అయితే మన స్టూడియో అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎన్నైతే స్టూడియోస్ ఉంటాయో చాలా స్టూడియోస్ లో ఓన్లీ ఒక గ్రీన్ మాత్రమే ఉంటది, లేదా బ్లూ మాత్రమే ఉంటది, లేదా బ్లాక్ మాత్రం చాలా కామన్ గా ఉంటది. కానీ మన దగ్గర ఆల్ కలర్స్ లో బ్యాక్గ్రౌండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మీకైతే కళ్ళతో కనిపిస్తుంది మీ అందరికి కూడా. సో ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ తోని అయితే మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. మన దగ్గర అయితే ఇన్ని కలర్స్ లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మీకు పర్సనల్ గా ఏదైనా కలర్ కావాలనుకుంటే కదా మీ చాయిస్ అనమాట. సో మెయిన్ గా ఈ ఫోటో స్టూడియోలో మనం అయితే అన్లిమిటెడ్ గా అన్ని బ్రాండ్ ప్రమోషన్స్ కావచ్చు, ప్రొడక్ట్ ప్రమోషన్ కావచ్చు, మీకు ఇంకా మెయిన్ గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న క్లాత్స్ ఎక్కువ అయితే సేల్ చేయడానికి అయితే చాలా వరకు అయితే ఈ క్లాత్ బ్రాండింగ్ అయితే ఎక్కువ ఫోటో షూట్స్ అయితే చాలా వరకు అయితే జరుగుతున్నాయి. చాలా మంది అయితే ఈ క్లాత్స్ తీయడానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కోసం అయితే వెతుక్కుంటున్నారు. అలాంటి స్టూడియోస్ కోసం వెతుక్కునే వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి మన స్టూడియో అయితే. సో ఇంకా మీకు కనిపిస్తున్న ఎక్విప్మెంట్ ఉంది కదా, సో ఇవన్నీ కూడా లైటింగ్స్ అనమాట. మీకు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకా కావాల్సిన చైర్స్ కావచ్చు, అన్ని రకాల టేబుల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు బ్రాండ్ చేసుకునే మీ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వాటికి కింద పెట్టి అయినా చేసుకోవచ్చు, టేబుల్స్ మీద పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, లైటింగ్స్ కెపాసిటీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఫోటో స్టూడియోలో అయితే ఉన్నాయన్నమాట. గాయస్ చూసారు కదా మన స్టూడియో అండ్ మన ఫోటో స్టూడియో కూడా రెండు అయితే చూసారు కదా.
సో మీకైతే కావాల్సిన డిజైన్ లో కావాల్సిన బ్యాక్గ్రౌండ్ లో అయితే అన్ని కూడా అవైలబుల్ లో అయితే ఉన్నాయి కదా. సో గైస్ ఇంకా మీకు చాలా మందికి ఇంకా కాస్ట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. దాంట్లో మన దగ్గర అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లు అయితే ఉంటాయి అనమాట. సో కొంతమంది అయితే 1 డేకి తీసుకుంటారు, కొంతమంది ఓన్లీ పర్టికులర్ ఈ వీడియోకి అని చెప్పి తీసుకుంటారు, లేదంటే కొంతమంది అయితే మంత్లీ ప్యాకేజ్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రకాల ప్యాకేజెస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని ప్యాకేజెస్ కూడా డిస్కౌంట్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇంకా మన వీడియో మన పేరు చెప్తే ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో గైస్ ఇది మన మొత్తానికి అయితే స్టూడియో అయితే. సో ఇంకా మీకు ఫర్దర్ గా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద నేనైతే నెంబర్ కూడా ఇస్తా, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తా, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకైతే ఇస్తా అనమాట. సో ఇది మా స్టూడియో అయితే. సో ఇక్కడ అడ్రస్ గుర్తుపెట్టుకోండి, మాదాపూర్ 100 feet రోడ్స్ పక్కన. సో తాజా కిచెన్ పక్కనే ఉంటది అనమాట మనకు స్టూడియో అయితే. సో ఈ స్టూడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీ యూట్యూబ్ ఛానల్స్ కి కావచ్చు, అండ్ అలాగే మీ ఫ్యూచర్ కెరియర్ డెవలప్ చేసుకోవడానికి అయితే 100% చెప్తున్నా, చాలా వరకు అయితే చాలా మంచిగా పనికొస్తుంది. ఈ స్టూడియో అంత కెపాసిటీ ఉంది, అలాంటి ఎక్విప్మెంట్ అయితే మన దగ్గర ఉంది. సో గాయ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.